అందరికీ మరణాతండి. ప్రియమైన స్నేహితులారా, ప్రభునామను మీకు శుభములు కలుగునుగాక. అయ్యా, ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. దేవుని మహాకృపను బట్టి గలతీ రాసిన పత్రికలో 5వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తున్నట్లయితే, క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి అని పౌలు గారు గలతీ సంఘానికి లేఖ రాశారు. ప్రియమైన స్నేహితులారా, వారు దూరముగా ఉన్నను సంఘముతో లేఖల ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. సంఘాన్ని ఒక కట్టుబాటులో నడిపిస్తూ ఉన్నారు. సహోదరులారా, ఆ కట్టుబాటు మీకుందా? క్రీస్తు నోటి మాటలకు మీరు లోబడగలరా? ఆయన ప్రేమలో మీరు నిలిచి ఉన్నారా? ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ పౌలు గారు గలతీలు అనబడినటువంటి ఈ సంఘ బిడ్డలకు ఎంతో ప్రేమగా తెలియజేశారు. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. దేని నుండి స్వతంత్రులుగా చేసి ఉన్నాడు? పాపం అనే దాస్యం కింద ఉన్న మనము, పాపానికి బలైపోతున్న మనలను స్వతంత్రులుగా చేశారు. ప్రియులారా, వాటన్నిటి నుండి ఆయన ప్రక్షాళన చేసి మనలను విడిపించి తన పోలిక చొప్పున చేసినందుకు ఆయన మన ఎడల ఎంతో శ్రద్ధాశక్తులు గల వారిగా ఉన్నారు. మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనవద్దు అని చెప్పి ఆయన అంటున్నారు. అంటే ఆయనకు దూరంగా వెళ్ళి మరలా పాపం చేసి ఆ దాస్యం అనే కాడి కింద చిక్కుకోవద్దు అని చెప్పి ఆయన సెలవిస్తున్నారు. ఆయనకి సమీపంగా ఉంటే ఆయన ఎప్పటికప్పుడు శుద్ధీకరిస్తున్నారు. ప్రియులారా, ఆయన రెక్కల నడుమ ఉంటే మనము పరిశుద్ధులుగానే జీవిస్తాము. కనుక ఆయన తన అమూల్యమైనటువంటి రక్తము చేత మనల్ని పరిశుద్ధపరిచి, ఆయన వాక్కు చేత మనకు ఆజ్ఞలను అనుగ్రహించి, ఆయన ప్రేమ చేత మనల్ని బలపరుస్తూ ఉన్నారు. అట్టి ప్రేమాస్వరూపుని యొక్క కృపాకౌగిలిలో మనం బంధింపబడిన వారమై ఆయన చిత్తానికి లోబడి ఆయన కృపకు పాత్రులమై జీవిద్దాం. ప్రియమైన స్నేహితులారా, మరలా దాస్యం అనే కాడి కిందకు వెళ్ళవద్దు. మరలా పాపము కింద, అంటే విచ్చలవిడిగా బ్రతకడానికి వెళ్ళొద్దు. విచ్చలవిడిగా బ్రతికే బ్రతుకులో పాపం ఉంది. నేత్రాశ, శరీరాశ, జీవపడంబం అనే లోకం ఉంది. అది మనల్ని మృంగివేస్తుంది. కనుక దాని నుంచి విడుదల పొంది దాన్ని జయించే వారముగా, దాన్ని మనకు అంటించినటువంటి శాతానును జయించే వారముగా మనం ఉండాలని, అలా జయించే శక్తి ప్రభువైన యేసుక్రీస్తు మనకి ఇచ్చి ఉన్నారు. కనుక ఆయన పొందిన జయము మనకు అనుగ్రహించి ఉన్నారు. కనుక అట్టి జయమును మనము విడచి ఏనాడు ప్రక్కకు తప్పుకునేటటువంటి వారముగా ఉండరాదు. యేసుక్రీస్తు ప్రభు పొందిన జయమే ఎల్లవారి కవును, కోరిన ఎల్లవారి కవును, వేడిన ఎల్లవారి కవును, నమ్మిన ఎల్లవారి కవును అన్నారు కదా ప్రియులారా. గనుక నీవే స్థలమందున్నను నీకు జయం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నిన్ను చుట్టుముడుతున్న అపజయాలను అంతరింపచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, ఆదరక బెదరక నిదానించి ఆయన కొరకు కనిపెట్టే మనస్సు గలవారమై ఉందాం. అట్టి వారికి ఏ మేలు కొదువ లేకుండా ప్రభువారు సమస్తం అనుగ్రహించి ఫలింపచేసేటట్లు ఉన్నారు. కనుక అట్టి త్రియేక దేవుని కృప నిరంతరము మనల్ని వర్ధల చేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు అయినటువంటి మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు. నీ పవిత్రమైన కృపలో నీవు పాపమనేటటువంటి మా ప్రభు, ఇదిగో భయంకరమైనటువంటి నా ప్రభ దుష్టుని యొక్క నా ప్రభు, ఇదిగో ఛాయ నుంచి మానవులను విడిపించి సంపూర్ణముగా పరిశుద్ధులుగా చేసి యేసు నామధారులుగా చేసి మరలా ప్రభ ఆ పాపములో పడకుండా నిరంతరము నీవు కంచివేసి కాపాడి వర్ధల చేయమని నా ప్రభా నిజమైన కాపరిగా ఉన్న యేసు నామంలో ప్రార్థించి లోకములో ఉన్న కుటుంబములను, బిడ్డలను, భక్తులను మీ చేతులకు అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతండి.